దర్శి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో నూతన ఓటర్ల నమోదు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని దర్శి నియోజకవర్గ ఈడీటీ దేవాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాప్రసాద్ మాట్లాడుతూ నూతన ఓటర్ల నమోదు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించేందుకు వచ్చే వారంలో దర్శిలో BLOలకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2002 సంవత్సరం నుండి 2025 వరకు ఎంతమంది ఓటర్లు నమోదయ్యారు, ఎంతమంది తొలగింపబడ్డారు, చేర్పులు మార్పులు ఎంత మేర జరిగాయన్న అంశాలపై డేటా మ్యాపింగ్ ను విపులంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో మండల తహసీల్దార్ కార్యాలయంలో జూమ్ మీటింగ్ నిర్వహించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు దేవాప్రసాద్ వివరించారు. సిబ్బంది మొత్తం ఎన్నికల సంబంధిత పనులను సంతృప్తికరంగా నిర్వహిస్తున్నారని, అదేవిధంగా నిరంతర కొనసాగించాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ సంతృప్తికరంగా సాగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా పరిశీలన చేసినప్పటికీ దర్శి నియోజకవర్గం అత్యంత మెరుగ్గా పనిచేస్తుందని దేవాప్రసాద్ పేర్కొన్నారు. నూతన ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపులపై సూపర్వైజర్లు, AROలు, ALOలు, BLOలకు వచ్చే వారంలో దర్శిలో ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నమస్కారం అండి, నా పేరు దేవప్రసాద్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దారు దర్శి అసెంబ్లీ నియోజకవర్గము. మనకి 2002-2025 ఎలక్టార్స్ డేటా మ్యాపింగ్ గురించి గౌరవ CEO గారు, అలాగే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్, అలాగే మన జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము మొన్న సాయంత్రం శనివారము గౌరవ జిల్లా రెవెన్యూ అధికారి గారు ఎలక్టార్స్ డేటా మ్యాపింగ్ విషయమై దర్శి కాన్స్టిట్యున్సీలో అందరు సూపర్వైజర్లు, అందరూ AROలు, BLOలతో జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో ప్రతి ఒక్క మండలం సంబంధించి వాళ్ళు ప్రోగ్రెస్ని రివ్యూ చేశారు. అలాగే తక్కువ ప్రోగ్రెస్ ఉన్నటువంటి సూపర్వైజర్లను కూడా అందరితో మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద చూసుకున్నట్టయితే మన ప్రకాశం జిల్లా వచ్చేసి మంచి ప్రోగ్రెస్లో ఉంది. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసి గౌరవ DRO గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు. అలాగే మన దర్శి కాన్స్టిట్యున్సీలో 5 మండలాలకు సంబంధించిన కూడాను జిల్లాతో పోల్చుకున్నట్టయితే పర్సెంటేజ్ కూడా అంత బెటర్గానే ఉంది. ఇక్కడ దర్శి అర్బన్లో కొంత మనకి డేటా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి అందరు BLOలు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది కంటిన్యూ ప్రాసెస్గా జరుగుతూ ఉంది. 2002 ఎలక్టార్స్లో ఎంతమంది అయితే ఓటర్స్ ఉన్నారో ఇప్పుడు 2025లో ఆ ఓటర్స్కి మ్యాపింగ్ చేస్తున్నారు. అందులో కొందరు చనిపోయి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ అయ్యి బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ విధంగా అవన్నీ కూడా సింక్ చేస్తున్నాము. అలాగే 2025లో ఉన్నటువంటి ఎవరైతే మ్యాపింగ్ చేసామో ఆ డేటాకు సంబంధించి వాళ్ళ సంతానము, కొడుకు, కూతుర్లు, అలాగే గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ సంబంధించి కూడా ఈ వివరాలను BLO యాప్లో ప్రతి ఒక్క BLO మ్యాపింగ్ చేస్తున్నారండి. ఇది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అఫిషియల్గా అయితే మనకి ఇంకా స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్కి సంబంధించి ఇంకా షెడ్యూల్ మన ఏపీకి ప్రకటించలేదు గౌరవ మన ఎలక్షన్ కమిషన్ గారు. నెక్స్ట్ షెడ్యూల్ ప్రకటించినట్లయితే ఇంకా స్పీడ్గా ఇంటింటికి తిరిగేప్పుడు ఈ మన ఓటర్ లిస్టులకు సంబంధించి ఓటర్స్ని ఎగ్జిస్టింగ్ ఎలక్టార్స్ని వెరిఫికేషన్ అయితేనేమి, అలాగే చనిపోయిన ఓటర్లని డిలీట్ చేసేదానికి మన ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వులు, గైడ్లైన్స్ ప్రకారము, ప్రొసీజర్ ప్రకారము అన్నీ కూడా చేస్తామని చెప్పేసి అందరితో కూడా మినిట్ టు మినిట్ పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మన BLO గ్రూపులోనైతేనేమి, అలాగే మన EROలతో కూడా గౌరవ జిల్లా రెవెన్యూ అధికారి గారు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు. సో రాబోయే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్కి సంబంధించి వాళ్ళకు కూడా BLOలకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పారు. దానికి త్వరలో నెక్స్ట్ వీక్లో ఒక డేట్ ఫిక్స్ చేసి వాళ్ళందరూ కూడా SIR మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాబోయే SIRకి సంబంధించి అందరూ కూడా రెడీగా ఉండాలని బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లకి అందరూ కూడా మేము మీటింగ్ ద్వారా తెలియజేసాము. థ్యాంక్ యూ సార్.